బాబు అట్ట, అసలు పేరు ఆడు నారా బాబో ఏ బాబో మనకు తెలియదు. ఈ రకంగా డీజీపీ గారు ఏం చేస్తున్నారో అడుగుతున్నాను. ఇట్లాంటి లక్షల కొద్దీ ఉన్నాయి ఫేస్బుక్లో. ఇది కనపడదా? మీ ఇంట్లో ఆడోళ్ళా? ఈ సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ కాదా? డబ్బులు ఇచ్చి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఇట్లాంటి ఇంక చూపించలేం, అతి జుగుప్సాకరంగా. ఇది కూడా బాధేసి చూపిస్తున్నాం, ఇది కూడా బాధేసి చూపించడమే. ఇట్లాంటి ఇంకా చూడకూడనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య గురించో లేకపోతే వాళ్ళ కూతుళ్ళ గురించో, పేరు నాని భార్య గురించో మీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, పోస్టులు పెడతారు, యూట్యూబ్లు పెడతారు. అది దానికి ఎవడన్నా మా వాళ్ళది కూడా ఎవరన్నా పెడితే తప్పే. కానీ వీళ్ళకేంటంటే మన వాళ్ళని తిడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళని తిడదామని చెప్పి ఎవడన్నా తిప్పితే తప్పే. ఇప్పుడు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడైనా పచ్చిగా పోస్టులు పెడితే సోషల్ మీడియాలో కేసులు పెట్టండి ఎవరైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ నమ్ముకున్న వాళ్ళు. అంతేగాని తిరిగి మనం బూతులతో కామెంట్, ఆడు బూతులు తిట్టాడని మన కింద మనం కూడా బూతులు ఇట్లాంటివి తిట్టబాకండి. మనం సంస్కారవంతంగా బిహేవ్ చేయండి. నేను పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నాను, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు. మాకేమో ఏడు ప్యాక్షన్ రాదు, ఏడవలేం. పోరాటమే మాకు వచ్చింది విద్య. నేను కూడా ఇప్పుడు నా శ్రీమతిని, నా భార్యని పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తున్నారు యూట్యూబ్లో? మీ మీ టీడీపీ మొత్తం టీడీపీ అఫీషియల్ గా మీ పార్టీని ప్రోపగాండా చేసేవాళ్ళు, జనసేన ప్రోపగాండా చేసేవాళ్లే కదా యూట్యూబ్లో. కాదు మాకేమో చంద్రబాబు నాయుడు లాగా జగన్ గారికి మాకేమో ఏడవటం చేత కాదు, నటించడం చేత కాదు. బొంగు ఏం పీకుతారు, మనం చేతనం చేసుకుంటారా, మేము ధైర్యంగా మీ మీద పోరాటం చేసేదే అని చెప్పి తగ్గకుండా పోరాటం చేయటం మా నైజం. యాక్షన్ చేయటం, బుడబుడదొక్కాల నటించడం చేత కాక. మరి వీటి సమానం చెప్పాలి కదా డీజీపీ గారు. ఇట్లాంటి పోస్టులకి మీరు సమానం చెప్పరా?